ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనము. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియ అనే సోదరి ఉండెను. ఈమె యేసయ్య పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినుచున్నారంట. అయితే మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి యేసయ్య దగ్గరకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమన్నారు. అందుకు ప్రభు ఏమన్నారంటే, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పారు. మనం ఇక్కడ గమనించినట్లయితే కనుక యేసయ్య మార్తా ఇంటికి వచ్చినా సరే మార్త విస్తారమైన పనులు పెట్టుకొని యేసయ్యకు సమయం ఇవ్వట్లేదు. కానీ ఆమె సహోదరి మరియ మాత్రము యేసయ్య పాదముల దగ్గర కూర్చొని చక్కగా ఆయన నుంచి వచ్చిన మధురమైన మాటలు వింటూ ఉన్నారు. అయితే ఒకవేళ మనము మార్తాలాగా ఏమైనా డిస్ట్రాక్ట్ అవుతున్నామేమో, విస్తారమైన పనులు పెట్టుకొని, లేకపోతే యేసయ్యకి సమయం ఇవ్వకుండా ఫోన్స్లో ఎక్కువసేపు గడుపుతూ, ముసలమ్మ ముచ్చట్లలో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ యేసయ్య సమయాన్ని పక్కన పెడుతున్నామేమో మనం జాగ్రత్తగా గమనించాలి. మనము మరియ వలె ఆయన పాదముల దగ్గర గడుపుతూ మధురమైన మాటలు వింటూ మన జీవితాన్ని చక్కబెట్టుకున్నప్పుడు మన బ్రతుకులు బాగుంటాయి. మార్త వలె విస్తారముగా పనులు పెట్టుకొని, లేకపోతే యేసయ్యకు సమయం ఇవ్వకుండా అనవసరమైన పనులు కూడా కల్పించుకొని యేసయ్య సమయాన్ని మనం పక్కన పెడితే మనకు కూడా చింత, అలాగే తొందరపడుతూ ఉంటామండి. మనస్సు నెమ్మది ఉండదు. కానీ యేసయ్య దగ్గర చాలా సమాధానము, నెమ్మది ఉంటుంది. అటువంటి సమాధానము మనం పొందుకోవాలి. ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా తండ్రి, మీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభా, మేము ఒకవేళ డిస్ట్రాక్ట్ అవుతున్నామేమో, మీకు సమయం ఇవ్వకుండా అయ్యా సహాయం చేయండి. ఒకవేళ ఫోన్స్లో బిజీ అవుతున్నామేమో, ఒకవేళ పనుల్లో బిజీ అవుతున్నామేమో, యేసయ్య సహాయం చేయండి. మీ సమయాన్ని మేము దొంగలించొద్దు నాయన. అలాగే తండ్రి, మీ పాదముల దగ్గర అనేకమైనవి నేర్చుకుని నెమ్మది కలిగి ఉండే కృపనివ్వండి. ఈ చింత నుంచి మమ్మల్ని విడిపించండి అయ్యా. మా చింత యావత్తు మీ మీద వేస్తున్నాం. సహాయం చేస్తారని నమ్ము చేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమెన్.